నిన్న మనం చెప్పుకున్న దాంట్లో డిజాస్ట్రస్ డెవలప్మెంట్ ఇన్ అట్లాంటియన్ డేస్ అంటే అట్లాంటియన్ డేస్ అంటే 4th రూట్ రేస్ ఆ టైంలో చాలా డెవలప్మెంట్ వచ్చింది. మానవుడు చాలా డెవలప్ అయిపోయింది. ఎంతో సైంటిఫిక్గా కూడా చాలా డెవలప్ అయినటువంటి వాళ్ళు 4th రూట్ రేస్ వాళ్ళు. ఆ రకంగా వాళ్ళు సైంటిఫిక్గా బాగా డెవలప్ అయిపోయి, అంటే ఇప్పుడు మనం ఉన్న స్థితి కన్నా బాగా డెవలప్ అయిపోయినటువంటి స్థితి వాళ్ళది. Disastrous development in Atlantean days and the consequent stultification of spiritual evolution for a time until karma has been adjusted. So karma అనేటువంటిది అడ్జస్ట్ అయ్యే వరకు the art has been lost. సో వాళ్ళల్లో ఆర్ట్ అనేటువంటిది లూజ్ అవ్వడం జరిగింది. వాళ్ళు ఎందుచేతనంటే వాళ్ళ డెవలప్మెంట్ అంతా కూడా సైంటిఫిక్ డెవలప్మెంట్గా చాలా అయ్యారు, కానీ స్పిరిచువల్గా ఏం డెవలప్ అవ్వలేకపోయారు. అటువంటిది ఎప్పుడు కూడా నిలవదు భూమి మీద. కనుక అదంతా కూడా తీసివేయబడింది. ఆర్ రాదర్ ది నాలెడ్జ్ హ్యాస్ బీన్ సేఫ్ గార్డెడ్ అంటిల్ ఏ పీరియడ్ is reached in the racial progress wherein the physical body is pure enough to withstand the forces contacted. So physical body should be pure enough to the forces contacted. అంటే ఏంటంటే to withstand the forces contacted and to emerge from the process of chemical transmutation and reaction. సో ఏ ఫోర్సెస్ వలన కూడా ఈ ఫిజికల్ బాడీ అనేటువంటిది తన యొక్క సహజమైనటువంటిది లూజ్ అవ్వకుండా ఉండేటువంటి స్థితి ఉండాలి. అంటే అనేక రకాలైనటువంటి అట్రాక్షన్స్కి లోన్ అవ్వకుండా ఉండగలిగే స్థితి ఈ బాడీ సాధించుకోవాలి. అంటే ఈ బాడీలో ఉన్నటువంటి వాడు సాధించుకోవాలి. అది అప్పుడు ఏం జరుగుతుందంటే టు ఎమర్జ్ ఫ్రమ్ ది ప్రాసెస్ ఆఫ్ కెమికల్ ట్రాన్స్మ్యుటేషన్ అండ్ రియాక్షన్. తద్వారా ఏమవుతుందంటే కెమికల్ ట్రాన్స్మ్యుటేషన్ అవుతుంది. అంటే ఇప్పుడు ఉన్నటువంటి కెమికల్ ఫార్ములాస్ ఇవన్నీ కూడా ట్రాన్స్మిట్ అయిపోతాయి. హైడ్రోజన్ ఆక్సిజన్ తోటి కలిసేటికి కెమికల్ ఫార్ములా వేరేది వస్తుంది. ఈ రకంగా బాడీలో కెమికల్ చేంజెస్ అనేటువంటివి వచ్చి న్యూ కెమిస్ట్రీ అనేటువంటిది ఫామ్ అవుతుంది బాడీలో. దట్ ఈస్ కాల్డ్ కెమికల్ ట్రాన్స్మ్యుటేషన్. నాట్ ఓన్లీ ఇన్ నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ బట్ స్ట్రెంగ్తెన్డ్ ఇన్ ఇట్స్ ఓన్ ఇన్నర్ ఫైబర్. సో తద్వారా ఏమవుతుందంటే స్ట్రెంగ్తెన్డ్ ఇన్ ఇట్స్ ఓన్ ఇన్నర్ ఫైబర్. లోపల ఇంటర్నల్గా చాలా వాడు చక్కటి స్థితి సాధించుకున్నటువంటి వాడు అవుతాడు. ఎందుకంటే కనుక కెమికల్ ట్రాన్స్మ్యుటేషన్ అవ్వడానికి కావాల్సింది ఏంటంటే మెయిన్గా హీట్. ఈ హీట్ అనేటువంటిది వాడి లోపల ఉన్నటువంటిది. అది చక్కగా హీట్ అనేటువంటిది అందివ్వబడితే అప్పుడు వీటిలో ఈ కెమికల్ ట్రాన్స్మ్యుటేషన్ అనేటువంటిది బాగా జరుగుతుంది. కనుక ఎప్పుడైతే లోపల హీట్ బాగా పెరుగుతుందో అప్పుడు కెమికల్ ట్రాన్స్మ్యుటేషన్ అవుతుంది. కనుక ఇది ఎప్పుడైతే ఇదంతా కూడా జరుగుతుందో అప్పుడు మానవుడు హీ విల్ ఫేస్ 4 things అని చెప్తున్నారు. యాజ్ టైమ్ ప్రొసీడ్స్ మ్యాన్ విల్ గ్రాడ్యువల్లీ డూ 4 things. సో మానవుడు ప్రధానంగా 4 కార్యక్రమాలు నిర్వహిస్తాడు భవిష్యత్తులో. రికవర్ పాస్ట్ నాలెడ్జ్ అండ్ పవర్స్ డెవలప్డ్ ఇన్ అట్లాంటియన్ డేస్. అట్లాంటియన్ డేస్లో ఏదైతే తను సాధించుకున్నాడో తిరిగి మళ్ళా అంత సైంటిఫిక్ నాలెడ్జ్ పొందుతాడు మానవుడు. చాలా సైంటిఫిక్గా అడ్వాన్స్ అయినటువంటి వాళ్ళు ఆ స్థితి మళ్ళా సాధించుకుంటాడు. ప్రొడ్యూస్ బాడీస్ రెసిస్టెంట్ టు ద 5 elementals ఆఫ్ ది లోవర్ కైండ్ విచ్ వర్క్ ఇన్ ద మెంటల్ కింగ్డమ్.
5 elementals in the lower kind, which work in the mineral kingdom. సో మినరల్ కింగ్డమ్లో వర్క్ చేసేటువంటి ఎలిమెంట్స్ ఉన్నాయి, వాటిలో కూడా ఫైర్ ఉంటుంది. మినరల్ కింగ్డమ్లో ఉన్నటువంటి ఫైర్ కూడా మనకి దీనికి ఉపయోగపడుతుంటుంది. అంటే ప్రొడ్యూస్ బాడీ రెసిస్టెంట్ టు ద ఫైర్ ఎలిమెంటల్స్ ఆఫ్ ది లోవర్ కైండ్. అంటే మన యొక్క లోవర్ కైండ్లో ఉండేటువంటి ఎలిమెంటల్స్లో ఉండేటువంటి ఫైర్ చేత నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అవ్వనటువంటి స్థితి సాధించుకుంటావు. అంటే లోవర్ కైండ్ అంటే మన చుట్టూతా ఉండేటువంటి ఎన్నో రకరకాలైనటువంటి మనని బంధించేస్తూ ఉంటాయి. చాలా రకరకాలైనటువంటి కొత్తది ఏదైనా కనబడితే ఇది కొనుక్కుంటే బాగుండు అనిపిస్తుంది. ఇంకొకటేదో మనని బంధించేవి చాలా ఉంటాయండి. సో దానికి పై స్థితి సాధించుకోగలుగుతాడు మానవుడు అంటున్నారు. కాంప్రహెండ్ ద ఇన్నర్ మీనింగ్ ఆఫ్ రేడియో యాక్టివిటీ. రేడియో యాక్టివిటీ అంటే ఏంటో కాస్త ఇన్నర్ మీనింగ్గా మీరు చదువుకోండి, అప్పుడు ఈ గ్రంథం అర్థమవుతుంది మనకి. ఇన్నర్ మీనింగ్ ఆఫ్ రేడియో యాక్టివిటీ అంటే ఏంటంటే జీవుడిలో ఉండేటువంటి నేను అనేటువంటి ప్రజ్ఞగా జీవుడు వెలుగుతూ ఉన్నటువంటి వాడి యొక్క ఇది వెలుగు మొత్తం వాడి చుట్టూతో ఉండేటువంటిది అంతా కూడా ఆ వెలుగు అలా నిండి ఉంటుంది. దాన్ని రేడియో యాక్టివిటీ అంటారు. ప్రతి యాటంలోనూ ఆ రేడియో యాక్టివిటీ ఉంటుందంటే ఏంటంటే అర్థం, ప్రతి జీవుడిలోనూ వాడి యొక్క కేంద్ర స్థితి అని ఏదైతే ఉందో అక్కడి నుంచి ఇది ఎమనేట్ అవుతుంటుంది. రేడియో యాక్టివిటీ రేస్ అనేటువంటి అక్కడ స్టార్ట్ అవుతాయి. సో మనలో పుట్టుక స్థానం అది అన్నిటికీ, మనలో సమస్తమునకు పుట్టుక స్థానం ఏంటంటే నేను అనేటువంటిది మనలో అన్నిటికీ పుట్టుక స్థానం. ఆ స్థానం నుంచి సమస్తము వస్తూ ఉంటాయి. మనలో ఆలోచనలు అక్కడి నుంచి వస్తుంటాయి. మనలో ఎన్నో రకరకాల ఊహలు వస్తుంటాయి, రకరకాల ఇవన్నీ అలా అందులోంచి అలా పుట్టుకొస్తుంటాయి. కనుక నేను అనేటువంటి స్థితి ఏదైతే ఉందో అది ద ఇన్నర్ మీనింగ్ ఆఫ్ ది రేడియో యాక్టివిటీ. కాంప్రహెండ్ ద ఇన్నర్ మీనింగ్ ఆఫ్ రేడియో యాక్టివిటీ ఆర్ ద సెట్టింగ్ లూజ్ ఆఫ్ ది పవర్ ఇన్హెరెంట్ ఇన్ ఆల్ ఎలిమెంట్స్ and all atoms of chemistry and in all true minerals. Setting loose of the power. సో ఇవన్నిటి పవర్స్ అన్నిటిని కూడా మనం కాస్త వదులు చేసుకోవాలి. ప్రధాని మీద కూడా మనకి బంధం చాలా ఉంటుంది. ఇవన్నీ వదులైతే కనుక అప్పుడు ఇన్నర్ రేడియో యాక్టివిటీ చాలా వైబ్రేట్ అవుతుంది, చాలా చక్కగా దాని యొక్క ఇది చూపిస్తుంది. ఇవన్నీ ఇలా కవర్ చేసేది ఉంచేస్తే అప్పుడు లోపల ఉన్నటువంటి రేడియో యాక్టివ్ రేస్ బయటకు రావు. దాన్ని ఓపెనింగ్గా పెట్టాలి. దాన్ని రేస్ ఎమినేట్ అవ్వడానికి ఒక చక్కటి స్ట్రక్చర్ చెప్తారు మనకు. అటు ఇటు ఈ రకంగా నెగిటివ్లీ, ఈ రకంగా పాజిటివ్ అన్నీ ఇటు ఇటు వెళ్ళిపోవడానికి మధ్యలో మాత్రం చక్కగా గామా రేస్ అనేటువంటి వెళ్ళిపోవడానికి అన్నట్టుగా మనకు ఏర్పాటు చేస్తారు మనకు ఆ స్ట్రక్చర్లో. సో ఆ రకంగా మనలో ఉండేటువంటివన్నీ కూడా మన చుట్టూ ఉండేటువంటివి మనం ఎలా బంధించేస్తుంటాయి. సో వాటి నుంచి కాకుండా వీటి నుంచి మనం పట్టు వదిలించుకోవాలి. పట్టు వదిలించుకుంటూ ఉంటే అప్పుడు చుట్టూతో ఉన్నటువంటి లూజ్ ఎండ్ అన్నారు. అవన్నీ కూడా మనకు లూజ్ వదులైపోవాలి. వీటిని ఇది నాది అనేటువంటి బంధం ఎంతవరకు పనిచేస్తుందని మనం పరీక్షించుకోవాలి. మనం ప్రతిది కూడా ఇది నాది అనేటువంటి బంధం నాలో ఉందా లేదా, లేకుండా ఉండగలుగుతున్నావా లేదా, ఆ వస్తువు లేదు ఈరోజు నువ్వు ఉండగలుగుతున్నావా లేదా, ఎస్ ఐఎమ్ ఏబుల్ టు లివ్ అని మీరంటే ఓకే, దెన్ ఇట్ ఇస్ కరెక్ట్. మీరు పరీక్షించుకొని చూసుకోండి. మిమ్మల్ని ఏవైతే బాగా బంధిస్తున్నాయో అవి మీ నుంచి మీరే కాస్త దూరం పెట్టుకుని చూడండి, గమనించుకోండి. ఈ పెన్ను నాది, నా పుట్టినప్పటి నుంచి నేను ఇదే పెన్నుతో వాడుతున్నాను, బాగుంది, చాలా సంతోషం. ఇన్నాళ్ళు ఇంత చక్కగా మీరు కాపాడుకుంటూ తెచ్చారంటే చాలా యోగ సాధకంలో మీరు మంచి ఇదిలో ఉన్నట్టు లెక్క. అయితే ఈ పెన్ను ఒకరోజు మీరు మర్చిపోయి మీరు జీవించగలరా? ఉదాహరణ నేను అంటున్నా. ఎస్, పెన్నుని జాగ్రత్తగా వాడుకోవడం వరకు చేస్తాను, కానీ ఆ పెన్ను లేదే నా జీవితం లేదనేటువంటిది నేను కాదు, అలా జీవించట్లేదు నేను అనేటువంటిది మీకు మీరుగా పరీక్షించుకుని చూసుకోండి. అప్పుడు మీకు తెలియబడేది ఏంటంటే ఆర్ సెట్టింగ్ లూజ్ ఆఫ్ పవర్ ఇన్హెరెంట్ ఇన్ ఆల్ ఎలిమెంట్స్ అండ్ ఆల్ ఆటమ్స్ ఆఫ్ కెమిస్ట్రీ అండ్ ఇన్ ఆల్ ట్రూ మినరల్స్.
ఆల్ ఆటమ్స్ ఆఫ్ కెమిస్ట్రీలో, అంటే సమస్తం మీ చుట్టూతో ఉండేటువంటి అన్నిటినీ మీరు ఒక్కొక్కటి పరీక్షించుకుని చూసుకోండి, ఇది లేదే నేను ఉండగలనా. అలా చూసుకుంటూ వేస్తుంటే అప్పుడు మీ లోపల నుంచి వచ్చేటువంటి రేడియో యాక్టివిటీ చాలా వైబ్రేటింగ్గా ఉంటుంది. లేకపోతే ఏమవుతుందంటే మనం కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తున్నా లేదా పూజ గురించి చేస్తున్నా ఆ పూజకి మనం పెట్టుకున్నటువంటి వెండి గిన్నెల మీద వాటి మీద మన దృష్టి ఉండిపోతుంది తెలియకుండా. లేదా మనం ఏదో వంట చేయడానికి వాడికి ఇస్తే వాడు ఏం చేసేస్తున్నాడో వీడేం చేసేస్తున్నాడో ఇలా వీటి మీద వెళ్ళిపోతుంటుంది మన దృష్టి, మనకు తెలియకుండా వెళ్ళిపోతుంది. దాన్ని మనం ఏమని కప్పిపుచ్చిందంటే మన మనస్సు జాగ్రత్త అని చెప్తుంది. అది నేను జాగ్రత్త వహిస్తున్నాను అన్నట్టుగా అనిపిస్తుంది. జాగ్రత్త కాదు, అది మీలో ఉన్నటువంటి బంధము. జాగ్రత్త వహించేది వేరు, జాగ్రత్త వహించాలి కూడా, వహించకూడదు అని కాదు నేను చెప్తున్నాను. జాగ్రత్త వహించడం ఒకటి, ఇంకొకటి ఏమిటంటే దాని మీద బంధముతోటి దాన్ని లోపల పెట్టుకోవడం అనేటువంటిది ఇంకొకటి. బంగారం కదండి, ఎక్కడ పడితే అక్కడ పెడితే ఎట్లా, అది రైటే, కానీ అది మీలో బంధముగా ఉండకూడదు. దట్ ఈస్ వాట్ హియర్ హీ ఈస్ ఎక్స్ప్లెయినింగ్. Reduce the formulas of the coming chemists and scientists to sound, and not simply formulate through experiment on paper. In this last statement lies the most illuminating hint that it has been possible as yet to impart on this matter. So ikkada em cheptunnarante, reduce the formulas of the coming chemists and scientists to sound. సో మనలో ఈ కెమిస్ట్ సైంటిస్ట్ అంటే కెమిస్ట్ అనేవాడు ఏం చేస్తుంటాడు, ఎన్నో రకరకాలుగా కెమికల్ కాంబినేషన్స్ చేస్తూ ఉంటాడు. అలాగే సైంటిస్ట్ అనేవాళ్ళు ఏం చేస్తుంటారంటే కొత్త కొత్త కనుక్కోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. టు సౌండ్, సౌండ్ అంటే ఏంటంటే మనలో ఉచ్చారణకు కావాల్సినటువంటి ప్రజ్ఞ, మనలో ఉచ్చరించేవాడుగా ఉండేటువంటిది ఈ ఉచ్చారణ అనేటువంటిది. దట్ ఈస్ ది సౌండ్ ఆర్ సృష్టి. సృష్టి అనేది కూడా సౌండ్. కనుక ఈ సృష్టిలో ఎన్నో రకరకాలైనటువంటి కెమికల్ కాంబినేషన్స్ ఉంటున్నాయి. కొత్త కొత్త సైంటిస్టులు అనే వాళ్ళ ద్వారా కొత్త కొత్త వస్తున్నాయి. సో వీటిని మీరు simply formulate through experiment and not simply formulate through experiment on paper. In this last statement lies the most illuminating hint that it has been possible as yet to impart on this matter. అయితే ఈ సౌండ్ అనేటువంటిది అంటే సృష్టిలో ఈ కెమిస్ట్ ఈ సైంటిస్టులు వీళ్ళు చేస్తున్నటువంటి విషయములు వాటిని నాట్ సింప్లీ ఫార్ములేట్ త్రూ ఎక్స్పెరిమెంట్ ఆన్ పేపర్స్. ఏదో మనం కొత్త కొత్తవేవో కనుక్కున్నామని కానీ లేదా మనకు అనిపించినవన్నీ కూడా మనం పేపర్ మీద పెట్టేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు. అంటే నేను ఏదో ప్రేయర్ చేసుకుంటున్నాను, ఏదో మనకేవో భావనలు వచ్చేసాయి, అది మాత్రం అవన్నీ కూడా రాసేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు. మనం ఏదైనా ఒకటి నలుగురికి మనం తెలియజెప్తున్నాము లేదా నలుగురికి ఒకటి విషయం చెప్తున్నాము అంటే దానిలో చాలా ఇది ఉంది. అంటే సృష్టిలో ఉన్నటువంటి ధర్మమునకు అనుగుణంగా మనం చెప్పేది ఉన్నప్పుడు ఎప్పుడు తప్పలేదు. అలా కాకుండా నేనేదో కొత్తది కనుక్కుంటున్నాను కొత్తది చెప్తున్నాను అంటే దానికి సృష్టిలో స్థానం లేదు. అది తెలుసుకోవాలి ఎప్పుడు కూడా మనం. ఎన్నైనా చెప్పండి, ఎన్ని గ్రంథములైనా రాయండి, కానీ సృష్టిలో ఉన్నటువంటి ఒకే ఒక గ్రంథమునకు ఇది ఆధారముగా ఉండాలి. అంటే మనలో మనమాట చెప్పాలంటే భగవద్గీత తీసుకోండి. ఏదైనా చెప్తే భగవద్గీత స్టాండర్డ్గా పెట్టుకుని మీరు ఏదైనా చెప్పండి, అది తప్పులేదు. అది కాదు నేను ఇప్పుడు ఒక కొత్త ఫార్ములా కనుక్కున్నాను అన్నట్టుగా చెప్తే అది చాలా తప్పు. అది ఇక్కడ చెప్తున్నారు. కనుక ఈ 4 పాయింట్స్ భవిష్యత్తులో మానవుడు సాధించుకోగలుగుతాడు. It may seem that I have not communicated much information in this conscious manipulation of the fires. That lies in the inability of the student to read the esoteric background of the above communicated statements. So చెప్పినటువంటి వాటికి ఎసోటరిక్ బ్యాక్గ్రౌండ్ ఎప్పుడు కూడా పైన ఒక విషయం చెప్పబడుతూ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్లో ఇంకొక విషయం రన్ అవుతుంటుంది. ఎసోటరిక్ బ్యాక్గ్రౌండ్ అంటే ఆయనకి ఏది దేనికైనా సరే
లోపల అంతర్గతంగా చెప్పబడుతున్నటువంటి విషయమును మనం జాగ్రత్తగా గ్రహించుకోవాలి. అదే ఇక్కడ చెప్తున్నారు. ఎసాటరిక్ బ్యాక్గ్రౌండ్గా పైన చెప్పిన విషయాలు అర్థం చేసుకోండి అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా అర్థం చేసుకోవాలి. అది విషయం. కాన్షియస్ ట్రాన్స్మ్యుటేషన్ ఈజ్ పాసిబుల్ ఓన్లీ వెన్ ఎ మ్యాన్ హ్యాస్ ట్రాన్స్మ్యూటెడ్ ద ఎలిమెంట్స్ ఇన్ హిజ్ ఓన్ వెహికల్స్. సో మనలో ఉండేటువంటి మన వెహికల్ ఏమిటి అంటే మన దేహము. దీనిలో ఎన్నో ఎలిమెంట్స్ ఉన్నాయి. ఐరన్, ఇలా చాలా ఎలిమెంట్స్ తోటి మన దేహం అనేటువంటిది ఉంది. కనుక ఇవన్నీ కూడా ట్రాన్స్మ్యూట్ అవ్వాలి. అంటే ఏమిటి? అణువున మనం దాని యొక్క చైతన్యాన్ని దర్శించగలగాలి. అప్పుడు ట్రాన్స్మ్యూట్ అవుతుంది. ట్రాన్స్మ్యూట్ ఎప్పుడు అవుతుంది? అందులో ఉన్నటువంటి యాటంలో ఉన్నటువంటి కాన్షియస్నెస్ మేల్కాంచాలి. మన దేహంలో ఉండేటువంటి అణువుల యొక్క కాన్షియస్నెస్ ఇట్ షుడ్ అన్ఫోల్డ్, లిబరేట్. కాన్షియస్నెస్ విచ్చుకోవాలి, దానిలో మేల్కాంచాలి. ఫిజికల్ బాడీ దానిపాటికి అది నిద్రపోతుంది అన్నట్టుగా ఉండకూడదు. యోగ సాధకుడు అనేటువంటి వాడికి వాడి దేహం ఎలా ఉంటుందంటే ప్రతి అణువులోనూ ఆ కాన్షియస్నెస్ విచ్చుకుని పనిచేయడం అనేటువంటిది ఉంటుంది. అది మనం బాగా సాధన చేసుకోవాలి. అంటే ఏంటంటే నేను చెప్తాను అనుకున్నది, మీ చేతిలో అణువులు ఉన్నాయి. ఆ అణువుల చేత, యాటమ్స్ చేత ఈ చెయ్యి అనేటువంటిది చేయబడింది. సో ప్రజ్ఞ అనేటువంటిది మనలో ఉండి తద్వారా మనం చెయ్యి తీయి అంటే చెయ్యి కదుపుతున్నాం. ఇది బాగానే ఉంది. కానీ అట్ ది సేమ్ టైం అదే కాన్షియస్నెస్ మీ దేహం అంతా కూడా ఉంది. సో బాడీ మొత్తము కూడా ఈ కాన్షియస్నెస్ అనేటువంటిది ఒక దాని చేత నిండబడి ఉంది. అది మీరు దాని ఆ స్థితి అందు మేల్కాంచండి. ఒక కన్ను ఉంది, ఒక చెవి ఉంది, ఒక చెయ్యి ఉంది, ఒక కాలు ఉంది. వీటన్నిటిలో కూడా కాన్షియస్నెస్ అనేటువంటిది ఉంది. ఓన్లీ కాన్షియస్నెస్ అంటే కేవలం ఇక్కడ ఒక్క చోటే ఉంది అన్నట్టుగా మీరు కాకుండా మొత్తం దేహం అంతా ఉంది, మొత్తం ఈ సృష్టి అంతా ఉంది. చూసేటువంటి ప్రతి దాంట్లోనూ కాన్షియస్నెస్ ఉంది, ప్రతి ఎలిమెంట్స్లోనూ ఉంది. కనుక ఆ ఎలిమెంట్స్లో ఉన్నటువంటి కాన్షియస్నెస్ని in his own vehicles, when a man has transmuted the elements in his own vehicles, then only can he be trusted with the secrets of divine alchemy. ముందు తన ఇంటిని తను సరిదిద్దుకున్నటువంటి వాడికి హయ్యర్ థింగ్స్ అనేటువంటి ఉంటాయి. కానీ స్నానం దేనికండి? వేదాభ్యాసంకి, యోగాభ్యాసంకి. అంటే యోగాభ్యాసం దేనితో చేసేది? మనసుతోటి కదండి. మనం ఇప్పుడు చెప్పుకునే సబ్జెక్ట్ అంతా మనసుకు సంబంధించినది కదా. మనసుకి సంబంధించినటువంటి చెప్తున్న దానికి ఇప్పుడు బాడీతో ఏం సంబంధం అంటే మనసు పరిశుభ్రంగా ఉంటే చాలు కదా. బాడీ గురించి ఇప్పుడు ఎందుకు మనం ఆ పాయింట్స్ అవసరం లేదు కదండి. మనం చెప్పుకున్నటువంటి దాంట్లో మనస్సు అనేటువంటి టాపిక్లో మనం రన్ అవుతున్నాం కదా. బాడీ గురించి అవసరం లేదు కదా అని అంటే అట్లా కాదండి. ఇది ఉంటే అది ఉంటుంది, ఇది లేనిది అది రాదు జీవులకి. కనుక నీకు ఇవ్వబడినటువంటి వస్తువులు, నీకు ఇవ్వబడినటువంటి దేహము, నీకు ఇవ్వబడినటువంటి ఇల్లు, ఇవన్నీ ఎలా ఉంచుకుంటున్నావు అనేటువంటిది చూస్తారు ఇప్పుడు కూడా. ఎందుకంటే చిన్న చిన్న విషయాల్లో నువ్వు జాగ్రత్త వహిస్తే అప్పుడు పెద్ద పెద్ద విషయాలు మనకు చక్కగా బోధపడతాయి. చిన్న చిన్న విషయాల్లో జాగ్రత్త వహించకుండా మనం ఉంటూ ఉంటే పెద్ద విషయాలు ఊరికనే గ్రంథ రూపంలో ఉండిపోతుంది, కానీ మనకి బోధపడదు. ఆ విధంగా ఉండిపోతుంటాయి విషయాలు. కనుక మనం ఇక్కడ ఏం చెప్తున్నారంటే వాటి యొక్క డివైన్ ఆల్కమీ అంటే ఈ శాస్త్రములకు సంబంధించినటువంటి ఇన్నర్ సీక్రెట్స్ మనకి బోధపడాలంటే దెన్ ఓన్లీ కెన్ హీ బీ ట్రస్టెడ్ విత్ ద సీక్రెట్స్ ఆఫ్ డివైన్ ఆల్కమీ. వీడిని ఎలా బేస్ చేయాలని, వీడిని ఎలా నమ్మాలి వీడికి ఇది అంటే ముందు వాడు ఇల్లు ఎలా పెట్టుకుంటున్నాడో చూడండి. వాడికి ఇవ్వబడిన ఒక చిన్న పని చెప్పండి. వాడికి 10 రూపాయలు ఇచ్చి బాబు ఏదో కొనుక్కురారా నాయన అని చెప్పండి. వాడు ఎలా చేస్తున్నాడో చూడండి. ఇంకోసారి 20 రూపాయల పని అప్పచెప్పి చూడండి. ఇంకోసారి 100 రూపాయల పని అప్పచెప్పి చూడండి. బుద్ధి తేడాగా ఉన్నటువంటి వాడు ఎక్కడొక్కడ దొరికిపోతాడు మీకు. తన దేహమును, తన ఒంటిని, తన ఇంటిని శుభ్రంగా ఉంచుకున్నటువంటి వాడు ఇదేదో క్లాసుట, ఇదేదో కూర్చుని ఇందులో వినేద్దాం, సమస్తం ఇందులో వచ్చేస్తుందట అని అనుకుంటే అది బోధపడదండి అంటున్నారు. ముందు యు సెట్ రైట్ యువర్ థింగ్స్ ఫస్ట్. సెట్ రైట్ చేయకుండా హయ్యర్ థింగ్స్ మనకు బోధపడాలంటే ఎప్పుడు బోధపడాలి. సో లోవర్ థింగ్స్లో మనం పర్ఫెక్ట్గా ఉంటే అప్పుడు హయ్యర్ థింగ్స్లో ఈజీగా మనం విత్ స్టాండ్ అవ్వగలుగుతాం.
లోవర్ థింగ్స్ మనకు బేస్ సరిగ్గా లేదనుకోండి, హయ్యర్ థింగ్స్ మనకి లోవర్ థింగ్స్ తోటి ఏం పనండి, క్లాస్ 5th ఫ్లోర్లో కదండి అన్నట్టుగా. అంటే అది కాదండి, కింద నిశ్శబ్దంగా ఉంటే అప్పుడు పైన చెప్పబడినటువంటి క్లాసు చక్కగా వినబడుతుంది, చక్కగా వినొచ్చు. మనం కింద వాడు డెక్ పెట్టుకున్నాడు, మ్యూజిక్ పెట్టుకున్నాడు అనుకోండి, మనం పైన క్లాస్ పెట్టుకుంటే మనకు అంతా డిస్టర్బెన్స్గానే ఉంటుంది. కనుక లోవర్ థింగ్స్లో ఎప్పుడు కూడా మనం పర్ఫెక్ట్గా ఉండాలి. అంటే మన బాడీకి సంబంధించినటువంటివి కానీ మన ఒంటికి సంబంధించినవి ఇవన్నీ కూడా చక్కగా మనం ఆచరించుకోవాలి. అవన్నీ వస్తుంది ఇప్పుడు ఇవాళ రేపట్లో మీకు ఈ టాపిక్ వస్తుంది. హఠయోగా అనేటువంటి దాని గురించి వస్తుంది. ఇదంతా స్టెప్ బై స్టెప్ నెమ్మదిగా చెప్పుకుంటూ వెళ్తున్నా. హఠయోగా అనేటువంటిది చేయడం చాలా తప్పు అని చెప్తున్నారు మాస్టర్ ఇందులో. సో మనం అందు గురించి మన బాడీని వీటిని చక్కగా సెటరేట్ చేసుకుంటే అప్పుడు హయ్యర్ థింగ్స్ మనకు చక్కగా బోధపడతాయి. వీటిని చక్కగా చూసుకున్నటువంటి వాడికి డివైన్ ఆల్కమీకి సంబంధించినటువంటి సీక్రెట్స్ ఇస్తామండి అంటున్నారు. వెన్ త్రూ ద లేటెంట్ ఇంటర్నల్ ఫైర్స్ ఆఫ్ మ్యాటర్ ఆఫ్ హిస్ ఓన్ షీట్స్ he has transmuted the chemical and mineral atoms of those sheets, then can he safely through affinity of substance aid the work of mineral transmutation of the first order. ఇప్పుడైతే వీటిని చక్కగా చూసుకుంటున్నాడు, మినరల్ నుంచి ట్రాన్స్మ్యూట్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది. మినరల్ నుంచి వెజిటబుల్లోకి ట్రాన్స్మ్యూట్ అవుతాడు. అంటే వీడి ఇల్లు వీడి సమస్తము వీటిని ఎలా ఉంచుకుంటున్నాడు, ఇల్లంతా దుమ్ము బట్టి షెల్ఫ్ తీస్తే వస్తువులన్నీ కింద పడిపోయేటటువంటి ఇలా ఉంటున్నాడు అనుకోండి, వాడికి ఏం చెప్పినా వాడికి లోపలికి వెళ్ళదు. అది బాగా గుర్తు చేసుకోండి. లోవర్ థింగ్లో వాడు పర్ఫెక్ట్గా ఉన్నటువంటి వాడికి మీరు హయ్యర్ థింగ్స్ చెప్తే అలా వెళ్ళిపోతూ ఉంటుంది, బొరలా గుజ్జు అని వెళ్ళిపోతుంది అంటే ఫాస్ట్గా. ఇల్లు చాలా దారుణంగా పెట్టేసుకుంటున్నాడు అనుకోండి, అలాంటి వాడికి హయ్యర్ థింగ్స్ చెప్తామనంటే ఈజ్ అన్ఫిట్. ఒకటి బాగా గుర్తు చేసుకోండి. అందులో లోవర్ థింగ్స్లో వీడు పర్ఫెక్ట్గా ఉన్నాడంటే దట్ మీన్స్ హీ హాజ్ క్రాస్డ్ ది ఫస్ట్ లెవెల్, దట్ ఈస్ మినరల్ కింగ్డమ్లో వీడు ట్రాన్స్మ్యూట్ అయ్యాడు అని అర్థం. మినరల్ కింగ్డమ్ అంటే పూర్తిగా భౌతికమైనటువంటి విషయములు అని అర్థం. మినరల్ కింగ్డమ్ అదంతా కూడా వాటిల్లో వీడు ట్రాన్స్మ్యూట్ అయ్యాడు. వాటిల్లో చక్కగా చైతన్యం అనేటువంటిది నింపాడు వీడు. అంటే ఏంటి నింపడం అంటే దానిలో చైతన్యం ఉంది ఆల్రెడీ. వీడి యొక్క దృష్టి చేత వాటిలో చైతన్యం వీడు దర్శించగలిగాడు అని అర్థం. సో వీడి దర్శనంలో ఉంది కానీ అక్కడ ఉండడం ఉండకపోవడం అనేది వీడి చేతిలో లేదు. అన్నిట్లోనూ చైతన్యం ఉంది. దట్ ఈస్ కాల్డ్ ది కాన్షియస్నెస్. సో ఉన్నటువంటి కాన్షియస్నెస్ యందు వీడు ఎంతవరకు వీడు మేల్కాంచి ఉంటున్నాడు అనేటువంటిది మెయిన్ ఇక్కడ ట్రాన్స్మిటేషన్లో. సో చుట్టూతో ఉండేటువంటి ఎలిమెంట్స్తో మనం ట్రాన్స్మిట్ అయ్యామా లేదా అంటే ద వన్ విచ్ కెనాట్ స్పీక్, ఇవన్నీ మనకు తెలుసు కదా. ఎలిమెంట్స్ అంటే మన ఇంట్లో ఉండేటువంటి వస్తువులు, వీటిని అది మన వస్తువు కాబట్టి దాన్ని జాగ్రత్త బ్యూరోలో లాకర్లో పెట్టుకోవడం అలా కాదండి. దాన్ని ఎలా అయినా మీరు పెట్టుకుంటున్నారు, అది కాదు. దానిలో కాన్షియస్నెస్ ఉంది అని చెప్పి మీరు దర్శించండి. అంటే కాన్షియస్నెస్ ఉందని ఎలా దర్శించడం అంటే ఓన్లీ ఫీల్ చేయడం అండి. అంటే ఫీల్ కాదండి, ఓన్లీ ఇదేదో కాన్షియస్నెస్ ఉంది, ఇది ఉంది అని అలా పెట్టుకోవడం కాదు. అవన్నిట్లోనూ కూడా కాన్షియస్నెస్ ఉంది అని మీరు దర్శించాలి. దర్శించడానికి కావాల్సినటువంటి క్లాస్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. అంటే ఒక యాటంలో ఎలా ఉంది, ఒక మ్యాన్లో ఎలా ఉంది, ఒక హెవెన్లీ మ్యాన్లో ఎలా ఉంది, ఒక సోలార్ లోగోస్లో ఎలా ఉంది, ఇవన్నీ ఏమిటి అంతా ఒకటే రకమైనటువంటిది ఉంది కదా అన్నిట్లోనూ. మరి నీలో లేనిది లేదా నీలో ఉన్నది, ఒక యాటంలో లేనిది ఏమిటి? నీలో ఏదైతే ఉందో ఒక యాటంలో కూడా అదే ఉంది కదా. మొత్తం విప్పి చూపించారు కదా మనకి. కనుక అది మీరు దాన్ని వాడుతున్నప్పుడు అది భావన చేయండి. మనం పూజ చేస్తాం, శ్రీకృష్ణ కమలానాథో వాసుదేవ సనాతన అని చెప్పి పూజ చేస్తున్నాం. పూజ చేస్తున్నప్పుడు ఆ సెంటెన్స్ని మీరు ఫీల్ అవ్వండి. ఫీల్ అవుతూ మీరు చేస్తే ఆ పదాల్లో ఉన్నటువంటి యొక్క వెలుగు లేదా ఎనర్జీ మీకు వస్తుంది. అలాగే మీ చుట్టూతో ఉండేటువంటి ఎలిమెంట్స్ని మీరు వాటిలో కాన్షియస్నెస్ ఉంది అని చెప్పి మీరు ఆ వస్తువులను వాడుకోవడం వల్ల ఏమవుతుందంటే మీరు ఒక ప్లేన్ దాటినట్టు అవుతారు. మినరల్స్లో ఆ స్టేట్ మీరు దాటి మీరు వెజిటబుల్స్లోకి వెళ్ళిన వాళ్ళు అవుతారు. వెజిటబుల్స్లో అంటే కేవలం మీకు పని మాత్రం చేసి పెడుతూ మిగిలిన వాటిలో మీతో సైలెంట్గా ఉంటున్నటువంటి వాళ్ళు మన చుట్టూతో ఉంటారు. కొందరు మనకి ఆక్సిజన్ ఇచ్చేస్తూ ఉంటారు, కానీ
మన కాయలు పళ్ళు అన్నీ ఇచ్చేస్తుంటాయి, కానీ అవి మాత్రం ఇంకేం మనతో మాట్లాడవు. వాటి పాటిగా ఉంటాయి అంత చెట్లు పాపం. అలాగే మన నిత్య జీవితంలో అలాంటి వాడు కొందరు ఉంటారు. మనకు కావాల్సినటువంటి పనులన్నీ చేసి పెట్టేస్తుంటారు, ఇంకా వేరే వాటిలో పాపం పెద్దగా మనతో ఇన్వాల్వ్ అవ్వరు. కానీ వాళ్ళు ఏందో మనకు పని అవ్వదు, ఆ విషయం మనకే తెలుసు. కానీ మనం వాళ్ళని ఒక వ్యక్తులుగా చూడము, మనకన్నా తక్కువ వాళ్ళుగా చూసేస్తుంటాము. అగైన్ దేర్ యూ హ్యావ్ టు ట్రాన్స్మ్యూట్. అక్కడ మళ్ళీ ట్రాన్స్మ్యూట్ అవ్వండి మీరు. వాళ్ళు కూడా నీలో ఏ కాన్షియస్నెస్ అయితే ఉందో వాళ్ళు కూడా అదే కాన్షియస్నెస్ ఉంది. యు ఆర్ నో వే హయ్యర్ దాన్ దెమ్, దే ఆర్ ఈక్వల్ టు మీ అనేటువంటిది ఫీల్ అవ్వండి. వాళ్ళతోటి అలా ఫీల్ అవుతూ మాట్లాడండి, చాలా బాగుంటుంది మాటలు. కొందరు వచ్చి వాళ్ళు చెప్తుంటే నేను ఆశ్చర్యపోతా, వాళ్ళు సింటమ్స్ వింటుంటే. కొందరు ఒకసారి మా పనమ్మ వచ్చి నాకు తలనొప్పి అని చెప్పిందండి, నేను మైగ్రేన్తో బాధపడుతున్నాను, నాకు తలనొప్పి ఏమిటంటే నాకు తెలుసు. అలాంటిది నాకు తలనొప్పి వస్తే ఒకటి, నా పనమ్మకు తలనొప్పి వస్తే ఒకటి. అందు గురించి నేనేం చెప్పానంటే, నీకు తగ్గిన తర్వాతే పనిలోకి రాపడదా, నా పని నేను చేసుకుంటానని చెప్పానండి అని చెప్పింది. నేను ఆశ్చర్యపోయాను. యూజువల్గా తలనొప్పి ఉందంటే సరే నీ పాటు నువ్వు టాబ్లెట్ వేసుకుని నా పని నాకు చేసి పెట్టిపో అనేటువంటి దృష్టి ప్రతి వాళ్ళలోనే ఉంటుంది. కానీ నేను ఫీల్ అయ్యేటువంటిది నాకు ఆ బాధ తెలుసు కాబట్టి, అదే బాధ నువ్వు పడుతున్నప్పుడు నేను ఆఫీసుకి సెలవు పెట్టి నేను ఇంట్లో ఉండి నేను తీసుకుంటున్నాను జీతం, అలాంటిది నీకు సెలవు ఇవ్వడానికి నేను బాధపడాలి అని ఆవిడ మాట్లాడారు. ఒక ఆవిడ వచ్చినది అది దట్ ఈస్ వేర్ యూ హ్యావ్ టు అది కాన్షియస్నెస్. ఆ స్టేట్లో మనకి అవేర్ అవ్వాలి, మేలు కాంచాలి. మనకు మేలు కాంచదు. మన వరకు నొప్పి వస్తే ఒకటి, మనకన్నా కింద వాడికి నొప్పి వస్తే వీడన్నీ గ్యాస్ అండి వీడంతా దంటాం. లేదా మన వరకు మనకు పని చేసి పెట్టేసిన తర్వాత తర్వాత ఇంకేదైనా చెప్పి వింటాను అన్నట్టుగా మనం ఉంటాం. అది చాలా తప్పు, చాలా తప్పు అది మనం. సో మనం వాటిలో మనం అవేర్ అవ్వాలి. దట్ ఈస్ కాల్డ్ వెజిటబుల్ కింగ్డమ్లో మీరు ట్రాన్స్మ్యూట్ అవ్వడం అంటే అది అట్లా. నెక్స్ట్ ఈజ్ యానిమల్ కింగ్డమ్. వెజిటబుల్ కింగ్డమ్ నుంచి యానిమల్ కింగ్డమ్లోకి ట్రాన్స్మ్యూట్ అవుతారు. యానిమల్ కింగ్డమ్లో మళ్ళీ మీరు అవేర్ అవ్వాలి. మళ్ళా అంటే ఏంటంటే నీవే నాకు అన్నట్టుగా మనం చుట్టూతో కొందరు ఉంటారు, మన మీదే ఆధారపడి పాపం కొందరు ఉంటూ ఉంటారు. వాళ్ళల్లో మనం దైవాన్ని దర్శించాలి, వాళ్ళలో మనం మళ్ళా ట్రాన్స్మ్యూట్ అవ్వాలి. వాళ్ళల్లో కూడా మన చుట్టూతో కొందరు ఉంటారు. పాపం మన లైఫ్ మీద వాళ్ళ లైఫ్ చాలా ఆధారపడినట్టుగా వాళ్ళు జీవించుతూ ఉంటారు. నిజానికి అది కరెక్ట్ కాదు. అంటే కరెక్ట్ కాదంటే ఎవరు కూడా ఎవరి మీద ఆధారపడి ఉండడం అనేటువంటిది బహిర్గతంగా లేదా ఫిజికల్గా మనకు కనబడేటువంటి సత్యం. ఒకే ఒక స్థితి యందు అందరూ కూడా ఉంటూ ఉండడం అనేటువంటిది అసలు సత్యం. కానీ ఒకరి మీద ఒకటి ఆధారపడి ఉండడం అనేటువంటిది ఓకే, దట్స్ అప్ టు కరెక్ట్. కానీ వీడి మీదే నా లైఫ్ అంతా ఆధారపడి ఉంది అన్నటువంటిది కాదు. కానీ పాపం మన చుట్టూతో కొందరు జీవులు మన మీద ఆధారపడి ఉంటారు. భౌతికంగా వాళ్ళు మన లైఫ్ మీద ఆధారపడి ఉన్నప్పుడు వాళ్ళని మీరు చక్కగా సేవించండి, వాళ్ళలో మీరు ట్రాన్స్మ్యూట్ అవుతారు. షుడ్ ఫీల్ ది వార్మ్త్ ఆఫ్ లవ్. వాళ్ళ చేత మనం సర్వీసెస్ పొందుతూ ఉంటాం, కానీ వాళ్ళకి కావాల్సింది మనం జీతం ఇస్తున్నాం కదండి, లేదా వాళ్ళకి కావాల్సినవన్నీ తెచ్చిస్తున్నాం కదండి అని మనం అనుకుంటాం. అది కాదు, చేయాల్సింది చాలా ఉంది. మీరు వాళ్ళలో మీలో ఏ కాన్షియస్నెస్ అయితే ఉందో వాళ్ళలో అదే కాన్షియస్నెస్ ఉంది. నువ్వు గ్రేట్ అనుకుంటున్నావో వాళ్ళు కూడా అంతే గ్రేట్. ఇలా మనం ఆలోచించుకుంటూ మన చుట్టూతో ఉండేటువంటి వాళ్ళు కూడా మనం ఉంటూ ఉంటే మన మీద ఆధారపడి ఉండిపోతుంటారు పాపం కొందరు. మన ఫ్యామిలీ పీపుల్, మన రిలేటివ్స్, మన కాలనీ, ఇలా కొందరు ఉంటారు పాపం. వాళ్ళని చక్కగా ప్రేమపూర్వకంగా మీరు చూడండి, ఇంట్లో వాళ్ళని, ఫ్యామిలీ మెంబర్స్ని. అలాగే మన రిలేటివ్స్, మన అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు, వీళ్ళందరూ ఉంటారు. అంటే వాడి దృష్టి ఎలా ఉందనేటువంటిది మీకు సంబంధించింది కాదు. ఇక్కడ ఇది బాగా గుర్తుంచుకోండి. వాడు యోగ సాధకుడు కాదు, అయినా మీరు యోగ సాధకులు కదా. అందు గురించి మీరు మారాలి. మీకు వాడి దృష్టి, మీకు వాడి యందు మీకున్నటువంటి దృష్టి మారాలి. అంటే మీరు ట్రాన్స్మిట్ అవ్వండి. వాడు బాగుపడడానికి ఏం చేయాలనేటువంటిది మనం క్రితంసారి క్లాస్లో చెప్పేసుకున్నాం. వాడు బాగుపడడానికి మీరు చేయండి, అది వేరు. దెర్ ఆర్ టూ డిఫరెంట్ థింగ్స్. ఫస్ట్ మీరు మీలో ఏ కాన్షియస్నెస్ అయితే ఉందో వాటిలో అదే ఉంది అనేటువంటిది మీరు ట్రాన్స్మిట్ అవ్వడానికి మీకు హెల్ప్ చేస్తుంది. అందుగురించి అలా వాటిలో అది దర్శించేసేయండి. దట్ ఈస్ ఫస్ట్ జాబ్.
సెకండ్ జాబ్ ఈజ్ వాడు కూడా మారాలి, అది కూడా ఈక్వల్లీ కరెక్ట్. వాడు మారడానికి ప్రేమగా మీరు ఏది చేసినా తప్పులేదు. వాడి మీద కోపము, ఈర్ష్య, అసూయ, ద్వేషములతో మీరు ఏది చేసినా అది మీకు కర్మబంధమై మిమ్మల్ని వెంటాడుతుంది. అంతే. ప్రేమతోటి వాడు బాగుపడడానికి మీరు తిట్టండి, కొట్టండి, వాడికి డబ్బులు ఇవ్వకండి, వాడికి భోజనం పెట్టకండి, ఏమైనా చేయండి, మీ ఇష్టం. ఏం చేస్తే వాడు బాగుపడతాడో దానికి కావాల్సిన అన్నీ చేయండి, మీరు తప్పులేదు, మీకు శిక్ష పడదు. కానీ వాడి ఎంత ఒక కసితోటి ఇలా మీరు చేశారనుకోండి, దానివల్ల మరి బంధీకృతులు అయిపోతారు. కనుక ఇలా అన్ని ప్లేన్స్లోనూ మీరు ఇలా ట్రాన్స్మిట్ అవ్వాలి, ఫ్రమ్ వెజిటబుల్ టు యానిమల్, యానిమల్ టు హ్యూమన్ బీయింగ్. ఈ స్థితికి రావాలి ట్రాన్స్మిటేషన్లో. అప్పుడు the problem of speaking clearly on this subject is transmutation is a very real one, owing to the vastness of the subject and the fact that in the transmutation process the magician or alchemist works with Deva essence through the control of the lesser builders in cooperation with the greater Devas. So ఇది ఒక పాయింట్. ఇక్కడ మెజిషియన్, ఈ మెజిషియన్ అనేవాడు ఒకడు ఉంటాడు. అంటే ఇప్పుడు మెజిషియన్ ఎవరు? మనలో మెజిషియన్ అనేవాడు ఒకడు ఉంటాడు. అలాగే ఈ సృష్టిలో కూడా మెజిషియన్ అనేవాడు ఒకడు ఉన్నాడు. అంటే మాయలు చేస్తుంటాడు. వర్షం పడేటువంటి స్థితి లేదు కానీ వర్షం పడిపోతుంది. వాడు ఎట్టి పరిస్థితుల్లోనూ బతకాడు అని చెప్పేటువంటివి ఉంటాయి కొన్ని. కానీ హీజ్ మెజిషియన్, వాడు బతికిపోయి వాడు మామూలుగా అయిపోతాడు. వాడు వీడికి ఎట్టి పరిస్థితుల్లోనూ 10 ఏళ్ళు కనీసం ఆయుర్దాయం ఉంటుందని అంటారు, కానీ వాడు దండం జారిపోతాడు. హీజ్ మెజిషియన్. ఇదంతా కూడా ఒక మెజిషియన్ చేసేటువంటి ఇది దీంట్లో. హీజ్ మెజిషియన్. అది అలా చేస్తూ ఉండేవాడిని వాడిని మెజిషియన్ అని అన్నారు. సృష్టిలో మనం వేసుకునేటువంటి పెర్మిటేషన్స్, కాంబినేషన్స్ ప్రకారంగా రిజల్ట్స్ రావట్లేదు. 90-95% రావచ్చేమో కానీ 100% మాత్రం రావు. బాగా గుర్తు చేసుకో. ఒక డాక్టర్ అయినా సరే 100% చెప్పినవి జరగట్లేదు. ఒక సైకాలజిస్ట్ అయినా సరే 100% చెప్పినట్టుగా జరగట్లేదు. ఒక ఆస్ట్రాలజిస్ట్, ఏ ఇస్ట్ అయినా సరే వాడు చెప్పిన 100% జరగట్లేదు. ఏమిటి కారణం అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ దిస్ మెజిషియన్. దరిదాపులుగా మనం వెళ్ళడానికి అవకాశం ఉంది కానీ పిన్ పాయింట్గా ఆ ప్లేస్ రీచ్ అవ్వలేము మనం, ఏ సైన్స్ మీరు పట్టుకున్నా సరే. ఎందుకంటే ఫైనల్ కీస్ ఆర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ దిస్ మెజిషియన్. అది బాగా గుర్తుంచుకోవాలి. అంతా మనకు అర్థమైనట్టే ఉంది, అంతా మన చేతుల్లో ఉన్నట్టుగా ఉంటుంది, కానీ దన్నాన్ని ఎక్కడో జారిపోతాం. కనుక ఈ మెజిషియన్ అనేవాడు చాలా ఇది చేస్తుంటాడు. ఆ మెజిషియన్ గురించి ఇక్కడ వచ్చింది కాబట్టి చెప్తున్నాను మీకు. సో ఇప్పుడు ప్రస్తుతం మనం చెప్పుకుంటున్న సబ్జెక్ట్ చాలా డీప్గా ఉన్నటువంటిది, చాలా ఎంతో లోతైనటువంటిది ఇది. దట్ ఇన్ ద ట్రాన్స్మిటేషన్ ప్రాసెస్ ద మెజిషియన్ ఆర్ ఆల్కమిస్ట్, ఈ మార్పు మనలో చేసేటువంటి వాడు ఎవడంటే వీడు మెజిషియన్. మనం అంత ఈజీ కాదండి ఇప్పుడు చెప్పుకున్నటువంటి మార్పు. కానీ మనలో తెలియకుండా మార్పు తెచ్చేవాడు ఒకటున్నాడు, వాడిని మెజిషియన్ అని అన్నాడు. మీలోనే ఉంటాడు వాడు. మీకు తెలియదు మీలో ఎంత మార్పు వస్తుందో, ఏమో జరుగుతుందో, ఏంటి మీ ఇదంతా మీకు తెలియకుండా మీలో చేస్తుంటాడు కాబట్టి వాడు మెజిషియన్ అన్నారు. వాడు ఎక్కడుంటాడంటే మీ ఇంట్లోనే, మీలోనే ఉంటాడు వాడు. వాడు ఎక్కడో ఉండి చేయడు, మీ దగ్గర ఉండి మీలోనే ఉండి చేస్తుంటాడు మెజిషియన్ అనేవాడు. సో వాడి వలన వర్క్స్ విత్ దేవా ఎసెన్స్. వాడు దేవతల యొక్క ఎసెన్స్ తోటి వీడు పనిచేస్తుంటాడు. అంటే దేవతలకు పైన ఉన్నటువంటి వాళ్ళతో వీడు పనిచేస్తుంటాడు. సో మన యొక్క బాడీ ఎవరి ఆధారంలో ఉంది? దేవతలు. వాళ్ళకి పైన ఉంటాడు ఈ మెజిషియన్. Through the control of the lesser builders in cooperation with the greater devas. In cooperation. అంటే వీడు అందరికన్నా పైన ఉన్నటువంటి వాడు. But he takes the cooperation of the greater devas. Through the control of the lesser builders in cooperation. వీడు కోఆపరేషన్ తీసుకుంటాడు వాడికన్నా లెస్సర్ బిల్డర్స్, అంటే దేవతల యొక్క కోఆపరేషన్ తీసుకుంటాడు. హయ్యర్గా పనిచేస్తున్నటువంటి ప్రిన్సిపల్స్ యొక్క కోఆపరేషన్ తీసుకుంటాడు. తీసుకుని వీడు చేస్తాడు. తీసుకుని చేస్తాడు, తీసుకోకుండా కూడా చేసేయగలడు. దట్ ఈస్ హయ్యెస్ట్. తీసుకుని చేస్తాడు, ఎప్పుడు కూడా తీసుకునే చేస్తాడు సృష్టిలో.
కానీ అవసరమైతే అతీతమైనటువంటి స్థితికి కూడా వెళ్ళి చేస్తారు. అది ఇక్కడ విషయం. నార్మల్గా అయితే ఆఫ్ ది లెస్సర్ బిల్డర్స్ ఇన్ కోఆపరేషన్ విత్ ది గ్రేటర్ దేవాస్, ఈ రకంగా ఉంటుంటుంది. ఇన్ ఆర్డర్ therefore to bring about clarity of thought and definiteness of conjecture in this respect, I desire primarily to lay down certain postulates which must be carefully borne in mind when considering this question of transportation. దీని గురించి చెప్పేటప్పుడు మీకు కొన్ని పాస్టులేట్స్ చెప్తానండి, ఇవి జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోండి అని చెప్తున్నారు. మెయిన్గా 5 పాస్టులేట్స్ చెప్తారు ఇప్పుడు మనకి. దే ఆర్ 5 in number. అది the student must recollect at this juncture the distinction that is made between the work of the black and the white magician. So ఇద్దరు magicians ఉన్నారు, వైట్ magicians ఉన్నారు, బ్లాక్ magicians ఉన్నారు మన చుట్టూతో. సో గుడ్ ఈవిల్ రెండు ఉంటాయండి. బ్లాక్ అనేటువంటిది ఏంటంటే ఈవిల్ థింగ్స్, గుడ్ అనేటువంటిది ఏంటంటే వైట్, బ్లాక్ మనీ వైట్ మనీ లాగా. ఇట్ మైట్ బి హెల్ప్ఫుల్ హియర్ బిఫోర్ ప్రొసీడింగ్ ఫర్దర్ టు లుక్ అట్ దిస్ జంక్షన్ as far as they concern the matter in hand. సో ఈ రెండు బ్రదర్హుడ్కి, వైట్ బ్రదర్హుడ్కి, బ్లాక్ బ్రదర్హుడ్కి వాళ్ళిద్దరు చేసేటువంటి పనులు కొంచెం మనకి ఇవాళ రేపట్లో వస్తాయి. అవి జాగ్రత్తగా మనం తెలుసుకుంటే మనకు చాలా విషయాలు మనం చేసేటువంటి వాటిలో మనకు తెలుస్తుంది. ఫస్ట్, ది వైట్ బ్రదర్ డీల్స్ విత్ పాజిటివ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ. మనలో పాజిటివ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఎక్కడ ఉంటుంది? దట్ ఈస్ సోల్. సో దాంతో డీల్ చేసేటువంటి వాళ్ళు వైట్ బ్రదర్హుడ్ అంటారు వాళ్ళు. వాడికి సోలే దృష్టి తప్పితే వేరే దృష్టి ఉండదు వాడికి. ఇప్పుడు కారులోంచి దిగాడా, వీడు 10 అంతస్తుల బిల్డింగ్ ఉందా, వీడికి ఎన్ని ఎకరాల పొలం ఉంది, ఇవన్నీ దృష్టి కాదు వాడికి. సోల్, బై సోల్ హీ మెయింటైన్స్ ది కాంటాక్ట్. చుట్టూతో ఉండేటువంటి మన యొక్క తల, మన యొక్క డ్రెస్సు, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని డీల్ చేసేవాడు వారు వేరు. మరి ఇప్పుడు చెప్తారు మనకి. ది డార్క్ బ్రదర్ డీల్స్ విత్ ద నెగటివ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ. సో నెగటివ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఎక్కడ ఉంటుంది మనకి? దట్ ఈస్ ఆన్ ది సర్ఫేస్. ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అరౌండ్ దిస్ పాజిటివ్ అని కదా. ఎలక్ట్రాన్స్ ఎక్కడ ఉంటాయి? సర్ఫేస్లో ఉంటాయి. పాజిటివ్ అనేటువంటిది సెంటర్లో ఉంటుంది. సెంటర్ దాంతో డీల్ చేసేటువంటి వాడు వైట్, సర్ఫేస్ దాని మీద పట్టుకుని డీల్ చేసేటువంటి వాడు బ్లాక్. అది ఇద్దరు ఉంటారు ఇప్పుడు. దిస్ ఇస్ 1 పాయింట్. సెకండ్ పాయింట్ చెప్తున్నా ఇప్పుడు. ది వైట్ బ్రదర్ ఆక్యుపైస్ హిమ్సెల్ఫ్ విత్ ద సోల్ ఆఫ్ థింగ్స్. ఈ వైట్ బ్రదర్ ఏం చేస్తాడంటే సోల్ ఆఫ్ థింగ్స్ తోటి వీడు ఆక్యుపై అయిపోయి ఉంటాడు. ఇక్కడ సోల్గా ఉన్నటువంటి వాడితోటి వీడు లింకప్స్